శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యాలు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. సద్విషయము ఉమ్మాచి. అందరూ ఉదయం లేవగానే నారాయణ అని తలుచుకోవాలి. సాయంత్రం ఈశ్వరుని ధ్యానించాలి. మహావిష్ణువు లోకాన్ని రక్షిస్తాడు. ఉదయం మన లౌకిక కార్యాలను ప్రారంభించే ముందు ఆయనను తలుచుకోవాలి. ప్రపంచం పరమేశ్వరులో మునిగిపోయి మౌనంగా అయిపోతుంది. సాయంత్రం కల్లా మన పనులన్నీ పూర్తి అయిపోతాయి. మనం చూస్తున్న ప్రపంచమంతా చీకటిలోకి ఒదిగిపోతుంది. పక్షులు తిరిగి గూళ్ళను చేరి మౌనంగా ఉంటాయి. ఊరంతటా మేతకు పోయి తిరిగి వచ్చిన పశువులు పాకలలోకి తిరిగి చేరుతాయి. అట్టివేళ మనం అటు ఇటు తారాడే తలంపులను పరమేశ్వరుని మీదకు మరల్చి ఆయన్ను భావించుకోవాలి. దోషం అంటే రాత్రి. రాత్రికి ముందు సాయంత్రం కాలాన్ని ప్రదోషకాలం అని అంటారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుని తలుచుకోవాలి. ఈశ్వరుని సదా మహేశ్వరితో కలిపి ధ్యానించాలి. ఈశ్వరుడు, శివుడు, జగన్మాత శివ. భయంకరమైన రూపం కల రుద్రునికి మరొక పరమమంగళకరమైన రూపం ఉంటుంది. దాన్నే శివ అంటారు. ఆ శివాయే లోకంలో అన్ని దుఃఖాలకు ఔషధం. రుద్రునికి కూడా శివాయే ఔషధం వంటిది. రుద్రుడు హాలహలం తిన్న తర్వాత కూడా జీవించి ఉండడానికి కారణం మృత సంజీవిని, మృతులను పునర్జీవింపచేసే మందు వంటి శ్రీమాతే. సౌందర్యహరిలో ఆచార్యుడు, అమ్మా నీ అద్భుతమైన ప్రశస్తమైన తాటంకం వల్ల కదా పరమేశ్వరుడు విషాన్ని తిని కూడా జీవించి ఉన్నది అని అంటాడు. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాది విశదః కరాలం యతేక్ష్వలం కబలితవతః కాలకలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. మనం సాంబ పరమేశ్వరుని గురించి సా ప్లస్ అంబ = అంబతో కూడిన పరమేశ్వరుడు ధ్యానం చేయాలి. ఈశ్వరుణ్ణి సాంబమూర్తి, సాంబశివుడు అని అనడం పరిపాటి. వేదాలు మాత్రమే కావు, శివాశివుల గురించి ప్రస్తావించింది. అనాది కాలంగా మన దేశ పసిపిల్లలు కూడా మనల్ని అదే ఆజ్ఞాపించారు. పాపాలు కపటాలు లేని పిల్లల మాట మన బోటి వారికి శాసనం వంటిది కదా. పిల్లలు మనల్ని ఆజ్ఞాపించింది ఏమిటి? పిల్లలు దేవుడిని ఉమ్మాచి అని అంటారు. పిల్లల సంప్రదాయంలో కొన్ని విశేష పదాలు ఉంటాయి. ఇవి వేల ఏళ్లుగా ఉపయోగంలో ఉన్నాయి. పెద్దలు వాడే పదాలు, వాటి అర్థాలు మారిపోయాయి, కానీ పిల్లల భాష మారదు. పిల్లల భాషల్లో ఉమ్మాచి అంటే దేవుడు నా దగ్గరకు వచ్చి ఉమ్మాచి తాతకు నమస్కారం చెయ్యి అని తమ పిల్లలకు చెప్పడం వినే ఉంటారు. ఈ ఉమ్మార్చి ఏమిటి? దీని సరైన మూలం ఏమిటి అని నేను ఆలోచించాను. ఒకసారి నేను తిరుచిలో రాక్ ఫోర్ట్కు, మలై కోట్టై అని అంటారు తమిళంలో, కొండ మీద కోట, ఫోర్ట్కు వెళ్ళాను. మలై కోట్టై ఊరేగింపులో శ్రీపాదం తాంగిగల్ దేవుడి సేవలో భాగంగా విగ్రహాలను భుజాల మీద మోసేవారిలో కొందరు తిరునల్లం నుండి వచ్చిన వారున్నారు, అనగా కోన్రాజపురం. వారిలో ఒక అతను మరొకతన్ని ఉమ్మాచి అని పిలవడం విన్నాను. తిరునల్లంలో దేవుడి పేరు ఉమామహేశ్వరుడు. వెంటనే నాకు ఒక్క మెరుపుల విషయం అర్థమైంది. ఉమ్మాచ్చు లేదా ఉమ్మాచి అంటే ఉమామహేశ్వరుడు అని అర్థం. దాంతో నాకు పిల్లల భాష అర్థమైంది. పాతకాలం నుండి కూడా వారు ఉమాసహితుడైన మహేశ్వరుని మాత్రమే దేవునిగా తలుస్తున్నారన్నమాట. పసిపిల్లలు మాట్లాడింది ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటుంది. కోరిక, క్రోధం పిల్లలకు దీర్ఘకాలం నిలిచి ఉండవు. ఈ క్షణంలో గొప్ప కోరికతో కొన్నదాన్ని మరుక్షణం విసి పారేస్తారు.
ఈ క్షణం ఎవరి మీదైనా కోపంగా ఉంటే తరువాత క్షణం గొప్పగా ప్రేమతో అల్లుకుపోతారు. పసిపిల్లవాడికి మోసం చేయాలనే తలంపు ఉండదు. వారు మోసకారులు కాదు. అందుకే ఉపనిషత్తులు సైతం పసివాడిలా ఉండండి అని బోధిస్తాయి. పసివాడు దేవుడేనని అంటూ ఉంటారు. ఆ పసివాడే దేవుడు అంటే ఉమామహేశ్వరుడు అని చెబితే మనం ఆ మాటకు తల ఒగ్గాలి. బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒకటే కనుక సాయంత్రాలు అంబికతో కలిసి ఉన్న ఉమామహేశ్వరిని ధ్యానిద్దాము. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఇట్లు వ్యాఖ్యాత మీ ప్రియ నేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.